subscribe to Ride with VJ and don't forget to press the bell icon to receive the latest notifications. Hi, hello, namaste, adab. This is Vijay. Welcome back to my YouTube channel, Ride with VJ. So first of all, happy New Year. న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ కి అందరూ ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి ఏదో ఒకటి చేయాలి, ఈ రోజు రాత్రి మనం బ్లాస్ట్ చేయాలని చెప్పి అందరూ అనుకుంటారు. సో నాకు తెలిసి మీరందరూ కూడా అదే ప్రిపరేషన్ ఉన్నారేమో. డేట్ 31st of December, లాస్ట్ ట్యూస్డే, లాస్ట్ డే ఆఫ్ 2019. ఈరోజు కొంచెం స్పెషల్ చేయాలి కదా, ప్రతిరోజు లాగా కాకుండా. ఫ్రెండ్స్ తోటి బయటికి పోతలే, పబ్కి పోతలే, రైడ్కి పోతలే, కాకపోతే డ్రైవ్కి పోతున్నా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక అన్నోన్ ప్లేస్, ఎవరికి తెలియని ప్లేస్, ఆడికి పోయి ప్రశాంతంగా క్యాంప్ వేసుకొని రాత్రంతా క్యాంప్ ఫైర్ ముంగడ కూర్చొని మంచిగా పాటలు వింటూ పైన స్టార్స్ చూసుకుంటా హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ చెప్దామని చెప్పి నేను డిసైడ్ అయినా. ఆ అన్నోన్ ప్లేస్ ఒక 60 కిలోమీటర్స్ ఇడికెళ్ళి ఉంటుంది. సో అన్నోన్ ప్లేస్కి పోతున్నా కాబట్టి కొంచెం ప్రిపరేషన్ కావాలి కదా. బైక్ మీద పోవచ్చు, కాకపోతే నా ఎంబడి ఎవరు వస్తుర్రో గెస్ చేయండి మీరే, కింద కామెంట్స్లో చెప్పండి. అంటే వీడియో చూసిన తర్వాత 5-6 minutes తర్వాత చెప్పారు అనుకో, నో యూజ్, ఎందుకంటే దాని తర్వాత మీకు ఎట్లయినా తెలిసిపోతుంది. అట్లాంటి అన్నోన్ ప్లేసెస్లలో మనం క్యాంపింగ్ చేయాలంటే కొంచెం ప్రిపేర్ అయిపోవాలన్నమాట. సో అట్లాంటి ప్రిపరేషన్ అంతా చేసుకున్నా, అందుకే కార్ తీసుకొని పోతున్నా, ఇంత లగేజ్ తీసుకొని పోతున్నా. బైక్ మీద పోతే ఇంకా బాగుంటుండే, కాకపోతే బైక్ మీద మనం పోలేము ఇప్పుడు. కానీ నెక్స్ట్ కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి, ఒక వారం రోజులు 2 వారాలు నెక్స్ట్ రైడ్లు అట్లానే ఉంటాయి అనమాట. సో అది వేరే బ్లాగ్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఈడికెళ్ళి ఒక 60 kilometers పోవాలి. సో టైం వచ్చేసి 2:30 అవుతుంది. రైట్ నౌ వీఆర్ ఇన్ గచ్చిబౌలి. ఇక్కడ నుంచి ఆ 60 kilometers పోయి దాని తర్వాత క్యాంపింగ్ అంతా స్టార్ట్ చేద్దాం. నేను ఏ రోజు అయితే క్యాంపింగ్ చేద్దాం అనుకుంటానో ఆ రోజు స్కై ఇట్లుంటుంది. పొద్దుటి నుంచి మధ్యాహ్నం 12 దాకా హైదరాబాద్లో వర్షం పడుతుంది. అదేందో నాకు అర్థం కాలేదు. ఈ రోజుల నుంచి వర్షం లేదు, ఇప్పుడు వర్షం పడుతుంది. కానీ గాడ్స్ గ్రేస్, అంటే ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఎప్పుడైనా సరే సుఖాంతంగా ఉండాలంటారు కదా, అంటే హ్యాపీ ఎండింగ్ అంటారు కదా, అట్లా అనుకుంటా. వర్షం ఆగిపోయింది, క్లౌడ్స్ కొంచెం క్లియర్ అయినాయి. ఒకవేళ మనకి రాత్రి వర్షం పడ్డది అనుకో, సోమశిల బ్లాగ్ గుర్తుందా? సోమశిలలో మేము క్యాంపింగ్ చేసినాం. క్యాంపింగ్ చేసిన తర్వాత రాత్రి అంతా వర్షం పడ్డది. మా దగ్గర అసలు ఒక చెట్టు లేదు, ఒక ఇల్లు లేదు, ఎందుకంటే అది మొత్తం ఐలాండ్ కాబట్టి. సో ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడుతున్నాం. కారు ఉంది, వర్షం పడ్డా సరే కారులో వచ్చి కూర్చోవచ్చు. ఫైనల్గా ట్రాఫిక్లోకి అయితే బయటకు వచ్చేసినాం. మనము ట్రాఫిక్ వెళ్ళి బయటకు వచ్చి ఒక 30 kilometers వచ్చినాం పటాన్ చెరువు క్రాస్ అయిన తర్వాత. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సంగారెడ్డి. మేబీ సంగారెడ్డి దగ్గర ఆగి కొంచెం ఆకలి అవుతుంది, మనం తిందాం. తిన్న తర్వాత మళ్ళీ మన డ్రైవ్ స్టార్ట్ చేద్దాం. ఆడికెళ్ళి ఇంకో 30 kilometers ఉంటుంది అంతే మ్యాక్సిమం. టైం ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది. సో ఫుల్ ఆకలి అవుతుంది, తిందాం. ఏదో డెక్కన్ బావర్చి అని చెప్తుంది రెస్టారెంట్. ఫస్ట్ ఫుడ్ ఉందో లేదో కనుక్కుందాం. బిర్యానీ అవైలబుల్ ఉందంట, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు రాత్రికి మన క్యాంప్ సైట్ ఇదే. కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ దేవులాడి క్యాంపింగ్ ఈడేసేద్దాం. మనకి బార్బిక్యూ ఇక్కడ సైడ్ చేద్దాం. సో దిస్ ఈజ్ అన్నోన్ లొకేషన్, ఎవరికి తెలియదు, చాలా లోపల. క్యాంపింగ్కి మనకు హెల్ప్ చేయడానికి గణేష్ ఉన్నాడు ఇక్కడ. వాట్సాప్ గణేష్, ఎట్లున్నావు? I'm fine. టెన్షన్లో పిజ్జాలు తెలుసా? No. నేను చూపిస్తాను. గైస్, సర్ప్రైజ్ ఏం లేదు. సర్ప్రైజ్ అన్నోన్ ప్లేస్ అన్నా కదా, అది పెద్ద అన్నోన్ ప్లేస్ ఏం కాదు. సర్ప్రైజ్ ఉంచుదాం అనుకున్నా. నేను వచ్చింది మా ఊరికే. ఎప్పుడు న్యూ ఇయర్ ఊర్లో పోయి సెలబ్రేట్ చేసుకోవాలి అని నాకు ఎప్పుడు ఆ థాట్ రాలేదు. కానీ మొన్న రీసెంట్గా అరే ఏడిపోదాం అంటే ఏదన్నా విలేజ్కి పోయి, ఏదన్నా అంటే సిటీ అవుట్స్కట్స్లో పోయి చేయాలనిపించిండే. పోవడం ఎందుకు, మనకు కూడా ఒక ఊరు ఉంది కదా, మన ఊరికే పోయి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి క్యాంప్ సైట్ నుంచి కొంచెం ఈడికి వచ్చినామంటే ఒక 4 kilometers ఉంటుంది క్యాంప్ సైట్ నుంచి. క్యాంప్ సైట్ నుంచి కొంచెం ఈడికి వచ్చినామంటే ఒక 4 kilometers ఉంటుంది క్యాంప్ సైట్ నుంచి.
కొంచెం ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని ఆడికి పోదామని చెప్పి. సో టైం జస్ట్ 6:30 అవుతుంది. సో మా ఊర్లో వండుకోవడానికి గ్యాస్ పొయ్యి అట్లాంటివి అన్నీ ఉన్నాయి, కానీ మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం. విలేజ్ ఇంగ్రీడియంట్ కావాలంటే మనం మసాలాస్ అన్ని తయారు చేయడానికి ఇది యూజ్ చేయాలి. లైట్ ఉన్నప్పుడు మనం పోయి క్యాంప్ అయితే సెట్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు జీరో లైట్ ఉంది. జీరో లైట్లో మనం పోయి మన క్యాంప్ సైట్ని వెతుక్కోవాలి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇంతే లైట్ ఉంది, మొత్తం హై బీమ్ వేసిన తర్వాత ఇదనమాట లైట్ సోర్స్ మనకు ముంగడ కనిపిస్తుంది. రోడ్ అయితే పక్కా ఆఫ్ రోడర్ అనమాట, కనిపిస్తుందిగా మొత్తం రాళ్ళు. మళ్ళీ మనకి ఎప్పుడైతే సావిత్రి అవసరం ఉంటుందో అప్పుడే మనం సావిత్రి మీద రాము. అఖిలి క్యాంప్ సైట్ అయితే దొరికిపోయింది. సో నెక్స్ట్ చేసే పని ఏంటంటే బార్బిక్యూకి కోల్స్ రెడీ చేస్తున్నాం, దాని తర్వాత బాన్ ఫైర్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. చల్లగా ఉండే వచ్చినప్పుడు, కానీ ఇప్పుడైతే చెమటలు వస్తున్నాయి. క్యాంప్ ఫైర్ పూర్తి షేప్లో వచ్చేసింది. కొంచెం జాగ్రత్తగా క్యాంప్ ఫైర్ పెట్టాలి మనం బయటికి పోయినప్పుడు, ఎందుకంటే చెట్లు అవి ఉంటాయి కదా, అవన్నీ తగలబడిపోతాయి. సో చాలా కేర్ఫుల్గా పెట్టాలి. ఎక్కడైతే అంటే ఇది తొందరగా స్ప్రెడ్ కాదో అట్లాంటి ప్లేస్లలో పెట్టాలి. రిమెంబర్ దాట్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండ్ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 1st January 2020. సో ఇవే అనమాట నిన్న రాత్రి ఉన్న టెంట్స్ మనవి. టైం 6:30 అవుతుంది. సో ఆబ్వియస్లీ పొద్దున్న లేవగానే మనం వెయిట్ చేసేది సన్ రైజ్ కోసం. సో మేబీ సన్ రైజ్ అయినా మనకు కనిపించకపోవచ్చు, ఎందుకంటే చాలా క్లౌడ్స్ ఉన్నాయి పైన. క్లౌడ్స్ ఫార్మేషన్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. ర్యాప్ అంతా అన్పిక్ చేసుకొని ర్యాప్ చేసుకొని బయలుదేరదాం. ఇక్కడ దగ్గరలో ఒకటి వినాయకుడి టెంపుల్ ఉంది. సో వెళ్ళి వినాయకుడి దర్శనం చేసుకొని ఆడికెళ్ళి ఇంటికి పోదాం. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇట్లాంటి కొంచెం ఫారెస్ట్ లాంటి ప్లేస్లో క్యాంప్ చేస్తే పొద్దున్న లేవగానే మనకి ట్రాఫిక్ సౌండ్ బదులు మంచి మంచి బర్డ్ సౌండ్, పికాక్ సౌండ్స్, అలా వెరైటీ ఆఫ్ సౌండ్స్ వినిపిస్తాయి అన్నమాట. పికాక్ చాలా రకరకాల సౌండ్స్ అనమాట. చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కూడా సౌండ్ చేస్తూ ఉంటాయి. జబర్దస్త్ అనిపిస్తుంది. ఇదే అనమాట సిద్ధి వినాయక టెంపుల్ హైదరాబాద్ దగ్గర. సో దర్శనం ఇప్పుడే అయిపోయింది. వన్ బ్యాడ్ థింగ్ ఏదంటే ఆ డోర్లోకి వెళ్ళి ఒక్కరు మాత్రమే పడతారు. దగ్గర 70 మెంబర్స్ ఉంటారు అంతే లైన్లో. 70 మెంబర్స్ ఒకటేసారి పోవడానికి ట్రై చేస్తారు. 10 నిమిషాలు అయిపోయే పనికి అర్ధగంట వేసుకురు. కొంచెం మనం ఆర్గనైజ్డ్ ఉంటే వేరే వాళ్ళది కూడా టైం సేవ్ అవుతుంది. ఈ బండి చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, సావిత్రి తీసుకురాందే మంచి పని అయింది. లేకపోతే మన సావిత్రి కూడా మొత్తం రెడ్ అయిపోయేది. సావిత్రి సేఫ్. టెంపుల్ దర్శనం అదంతా అయిపోయిన తర్వాత వాపస్ మళ్ళీ మన ఊరికి నేను రిటర్న్ పోతున్నా. సో ఒక బ్యూటిఫుల్ సీన్ అనేది నాకు కనిపించింది. దట్ ఈస్ సన్సెట్. అక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ కెమెరాలో మనకి ఇంకా క్లోజప్ లుక్లో కనిపిస్తుంది అనమాట. సో క్లోజప్లో సన్సెట్ది ఒక టైం ల్యాప్ షాట్ క్యాప్చర్ చేస్తున్నా, అది దీని తర్వాత చూడండి. ఈ సన్సెట్ వ్యూ ఏదైతే నేను ఇప్పుడు చూస్తున్నా కదా, నేను విట్నెస్ చేయగలుగుతా. మనం కన్యాకుమారిలో పోయినా సరే ఇంత బ్యూటిఫుల్ సన్సెట్ చూడలేమేమో. సో చాలాసార్లు నేను ఊరికి వచ్చినా కానీ ఈ పాయింట్ నుంచి సన్సెట్ చూడాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. అన్ఫార్చునేట్లీ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది.
ఊరికి వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లో ఆడుకుంటుండే. ఇంతసేపు మేము ఏడైతే ఫోటోలు దిగినామో వాళ్ళ ఇల్లే ఇది. ఈ వెనకాలది మా ఇల్లు. ఇంకా ఇటు సైడ్ ఉంది కదా, ఈ చెట్టు కనిపిస్తుంది కదా, అది మా ఇల్లు. సో సంగవా అడుగు, అందరు మంచిగా ఉన్నారా? అడుగు, అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారా? కింద కామెంట్ చేసి చెప్పండి. సంగవా టిఫిన్ చేసినావా? ఏం తిన్నావు? అన్నం, రొట్టె, టమాటా కూర. టమాటా కూర. ఏంది పాన్ ఎందుకు తింటున్నావు అట్లా? మరి పాన్ తినకపోతే పండ్లు నొప్పులు లేవయ్యా. అచ్చా, పాన్ తింటే పండ్ల నొప్పులు పోతాయా? ఇప్పుడు నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే పాన్ వాసన వస్తుంది కదా. సరేనా, బాయ్. నాకు తెలిసి ఇంతకంటే బెస్ట్ ప్లేస్ ఏది ఉండదు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి, 2020 స్టార్ట్ చేయడానికి. అది మా ఊర్లో. సో January 2nd 2 days అయింది నేను ఇక్కడికి వచ్చి. 31st, 1st, 2nd. సో ఇక ఇడికెళ్ళి మనం స్ట్రైట్గా మన ఇంటికి హైదరాబాద్ వాపస్ పోతున్నాం. కానీ ఇప్పుడు ఊరు నుంచి రిటర్న్ హైదరాబాద్ పోతుంటే వెదర్ అయితే ఎంత నీట్గా సెండ్ ఆఫ్ ఇస్తుంది, అంత నీట్గా ఇస్తుంది. అసలు ఈ వెదర్ని చూస్తుంటే ఒబ్బుది అయితే లేదు. బ్యూటిఫుల్ క్లౌడ్ ఫార్మేషన్. పొద్దున్నే వర్షం కూడా పడ్డది. హైదరాబాద్ నుంచి ఎప్పుడైతే నేను ఊరికి బయలుదేరినో ఆ రోజు కూడా వర్షం పడ్డది. మన రైడ్స్కి నేచర్ కూడా సహకరిస్తుంది. ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది నేను ఊరికి పోతే. హైదరాబాద్ జస్ట్ 64 kilometers. నేను యాక్సిలరేటర్ అంటే కార్ స్టార్ట్ చేసి గేర్ వేసి యాక్సిలరేటర్ ఓపెన్ చేసి లోపల ఇంటికాడ ఉంటా. నాట్ మోర్ దెన్ 1 hour 60 minutes కంటే ఎక్కువ టైం తీసుకోదు, ఎందుకంటే 4-lane రోడ్ కూడా ఉంది. వచ్చేసినాం మనం ఇంటికి. ఆల్మోస్ట్ ఇంకో 2-3 kilometers రీచ్ అయిపోతాం. సో న్యూ ఇయర్ అంటే ఏంది, న్యూ ఇయర్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, ఏంది అసలు న్యూ ఇయర్? సో ఈ న్యూ ఇయర్ నేనేమనుకున్నా అంటే ప్రతిసారి దోస్తులతో ఎంజాయ్ చేస్తాం, దోస్తుల్ని కలుస్తాం, దోస్తులతో చిల్ అవుతాం, దోస్తులతోటి టైం స్పెండ్ చేస్తాం. కానీ మనం ఎవరైతే మన దగ్గరగా ఉంటారో, మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఊర్లో ఉంటారో, ఎప్పుడు వాళ్ళని కలవం. సో అందుకే ఈ ఇయర్ కొంచెం స్పెషల్గా ఎవరైతే నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అక్కడ దాకా ఊరికి వెళ్ళి వాళ్ళందరితో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసి మా ఊర్లోనే ఉండి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం నాకు జబర్దస్త్ అనిపించింది. ఇంతకంటే బెస్ట్ న్యూ ఇయర్ ఏది లేదు అనుకుంటా. సో గైస్, ఇప్పుడు చెప్పేదే, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తెలుగు మోటార్ బ్లాగర్ని సపోర్ట్ చేయండి. గుడ్ల కంటెంట్ కొడితే దేవుడు వరాలు ఇస్తాడు, నా ఛానల్ మీద కంటెంట్ కొడితే విజయ్ వీడియోలు ఇస్తాడు. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్.